రోహిత్ శర్మ వర్సెస్ మధుశంక. రోహిత్ శర్మ వర్సెస్ మధుశంక అయితే రోహిత్ శర్మని 2023 ఓడే వరల్డ్ కప్లో అయితే ఐ థింక్ సెకండ్ బాల్ ఏమో క్లీన్ బౌల్డ్ చేసి పడేశాడు. కానీ అప్పటి రోహిత్ శర్మకి రోహిత్ శర్మకి చాలా అప్రోచ్ అయితే చాలా మారింది. అప్పటి రోహిత్ శర్మ అయితే కొంచెం డిఫెన్సివ్గా ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేవాడు. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ అయితే ఓడేస్లో కూడా ఇండియాకు ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వాలనే ఇంటెన్షన్స్తో భారీ హిట్టింగ్ చేస్తున్నాడు ప్రతి బౌలర్ని. కాబట్టి మధుశంకను కూడా అలానే హిట్ చేసి పడేస్తాడని నాకు అనిపిస్తుంది. బాల్ స్వింగ్ అయ్యేటప్పుడు డిఫెన్స్ ఆడితేనే ఎక్కువగా అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ హిట్టింగ్ చేస్తే ఎడ్జ్ అయినా కూడా ఓవర్ ది ఫీల్డ్ వెళ్ళి అక్కడ 4 అనేది రాబట్టగచ్చు. కాబట్టి ఈసారి రోహిత్ శర్మ అయితే మధుశంక పైన అప్పర్ హ్యాండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరు మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటి వరకు కేవలం 2 ఇన్నింగ్స్లో వీరిద్దరు పార్టిసిపేట్ చేశారు. అందులో రోహిత్ శర్మ 13 బాల్స్ ఫేస్ చేస్తే 12 రన్లు కొట్టగలిగాడు. యావరేజ్ చూస్తే 6గా ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 92గా ఉంది. ఇంతవరకు ఆడిన 2 మ్యాచెస్లో మధుశంక అవుట్ చేసి పడేశాడు.